నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. అయితే చూడండి, మనకి ఒక కామెంట్ వచ్చింది, హాస్టల్ వెల్ఫేర్ కట్ ఆఫ్ చెప్పండి అని చెప్పి ఒకటి వచ్చింది. అయితే దీంట్లో మనకి ఈ హాస్టల్ వెల్ఫేరే కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, దేనికైనా సరే కట్ ఆఫ్ మార్కులు అనేవి ఎవరికి కూడా తెలియదు అనమాట. ఎంత ఉంటాయి ఏంటి అనేది మట్టుకి ఎవరికి తెలియదు. అయితే పోయినసారి గ్రూప్ 1కి సంబంధించి కట్ ఆఫ్ మార్కులు ఎంత అని చెప్పి ఇటువంటి కామెంట్స్ రావడం జరిగింది. అప్పుడు మనం ఏం చేసామంటే ఒక వీడియో చేసాం, ఏంటి కామెంట్స్ ద్వారా కట్ ఆఫ్ మార్కులు ఎంతో తెలుసుకోవచ్చని. నిజంగా ఆ వీడియోకి చాలా రకాలైనటువంటి కామెంట్స్ వచ్చినాయి. అంటే చాలా మంచిగా కమ్యూనికేషన్ చేసుకున్నారనమాట. వాళ్ళే ఎవరైతే గ్రూప్ 1 రాశారో వాళ్ళు చాలా మంచిగా కమ్యూనికేషన్ చేసుకున్నారు. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని చాలా ఇదిగా దానికి మంచి రెస్పాన్స్ ఉందన్నమాట. దాని ద్వారా ఏమైందంటే ఇలా ఒక 10 మంది, ఒక 200 మంది, 300 మంది ఒక కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్లుగా ఆ వీడియో కామెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఈ వీడియో కూడా ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కామెంట్స్ రూపంలోనే మీరు తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని మార్కులు అయితే వస్తాయో అన్ని మార్కులు కూడా కామెంట్లో వేసుకుంటూ ఉంటే మీరు ఒక 10 మందికి కానీ 20 మందికి కానీ మీరు అలాగా యావరేజ్ కట్టుకున్నా సరే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ మార్కులు అనేవి వేయండి. ఓకేనండి బాబురావు గారు, మీ యొక్క కామెంట్స్కి మేము ఈ రకమైనటువంటి వీడియో పెడుతున్నాము. దీని ద్వారా మీకు చాలామంది కామెంట్స్లో కమ్యూనిటీ కింద ఏర్పడతారు. దాని ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ అనేది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎవరైనా సరే కామెంట్లో మార్కులు అనేవి కొంచెం ఎలాగంటే, కొంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఏంటంటే ఎన్ని మార్కులు వేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఓకే, వాళ్ళు ఇష్టం వచ్చినన్ని మార్కులు వేస్తున్నారు. అలా వేయడం ద్వారా ఏమవుతుందంటే కట్ ఆఫ్ తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, మీరేంటంటే అటువంటివి చేయకండి. కొంతమంది ఏంటంటే బాగా ఎక్కువ మార్కులు వేసేయడం, లేకపోతే బాగా తక్కువ మార్కులు వేసేయడం అటువంటివి చేస్తున్నారు. అంటే కొంచెం ఏంటంటే చాలామంది కమ్యూనిటీకి అయ్యేటప్పుడు చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటూ ఉంటారు కదా. మీరేంటంటే కింద కామెంట్స్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో వేసుకుని మీరు యావరేజ్ కట్టుకుంటే మీకు కట్ ఆఫ్ మార్కులు అనేవి తెలుస్తాయి. దీనికి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి యావరేజ్ అనేది కట్టి అంతేకాకుండా పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది, అదే ఎంతమంది హాజరయ్యారు ఏంటి అనేవి ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకుని కట్ ఆఫ్ మార్కులకు సంబంధించినటువంటి వీడియో మంచిది నేను ఒకటి మళ్ళీ పెడతాను. ఈ వీడియో పెట్టినటువంటి 2 days తర్వాత నేను ఆ వీడియో పెడతాను. ఈ లోపు మట్టికి మీరు కామెంట్స్లో మీకు వచ్చినటువంటి మార్కుల్ని వేయండి. వేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి మర్చిపోకండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే చూడండి, పంచాయతీ సెక్రటరీ 30 hours సాఫ్ట్ కాపీకి సంబంధించి మెయిల్ పెట్టిన వాళ్ళందరికీ కూడా 30 hours సాఫ్ట్ కాపీ అనేది పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్లు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, 8179492829 అనే దానికి కాల్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.